Very good evening. This is Praveen Kumar working at Indian Railways. Railway exams NTPC, Group D, RPF, SI మరియు కానిస్టేబుల్, ALP అండ్ టెక్నీషియన్. ఒక్కో ఎగ్జామ్కి ఒక్కో విధంగా ఇన్ ద సెన్స్ ఒక్కో సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ ఎగ్జామ్కి ఒక డైలీ టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అయితే సక్సెస్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఒక కోట్ రాశాను చూడండి. టీచర్ యొక్క కృషి 25% ఉంటే స్టూడెంట్ యొక్క కృషి 75% ఉండాలి. దెన్ ఓన్లీ మీరు సక్సెస్ అవుతారు. బట్ నేను ఆర్పిఎఫ్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ డైలీ టార్గెట్ వీడియోస్ చేస్తున్న క్రమంలో చాలామంది ఏఎల్పికి చెప్పండి డైలీ టార్గెట్, ఎన్టీపీసీకి చెప్పండి అని అడగడం జరిగింది. ఓకే ఫైన్, మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారని అర్థమైంది. సో అందుకే ఒకే వీడియోలో ఏ ఎగ్జామ్కి ఏ టాపిక్ చదవండి అనేది చెప్తాను. ప్రతిరోజు ఫాలో అవ్వండి. సో ఈరోజు 31 జనవరి 2024. సో రేపు ఉదయం నుండి కంప్లీట్లీ ఈ టాపిక్స్ చదవండి. ఈ చదివిన తర్వాత మీకు నచ్చినవి చదువుకోవచ్చు. ఓకేనా? అండ్ ఎవ్రీ సాటర్డే, సండేస్ మాత్రం ఇవి ఉండవు డైలీ టార్గెట్స్. ఎందుకంటే ఆ సాటర్డే, సండే ఆ రిమైనింగ్ 5 డేస్కి ఏవైతే చదివారో అవి రివిజన్ అనేది చేయాలి. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. రివిజన్ చేయకపోతే జాబ్ అనేది కష్టమవుతుంది. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా ఒకటే పని, చదవడం అంతే. మీరు నా క్లాసెసే వినండి అని కూడా నేను చెప్పను. బట్ నేను అప్పట్లో ఎన్టీపీసీ క్రాక్ చేసిన వ్యక్తిగా నేను బాగా చెప్పగలనని మాత్రం చెప్తాను. డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. బట్టీలు పట్టే విధంగా ఇక్కడ ఉండదు, అది గమనించాలి. ఓకేనా? సో అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ నా క్లాసెస్ వినండి యూట్యూబ్లో. దెన్ ఓన్లీ మీరు యాప్లో కోర్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. పాలిటీ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది 99. జీకే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 99. అరిథమెటిక్ రైల్వే ఎగ్జామ్స్ బేస్ మీదనే ప్రిపేర్ చేయడం జరిగింది 149 ఓన్లీ. ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి, ఏఎల్పి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అన్నిటికి కూడా 499 ఓన్లీ. వాటి యొక్క వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది రైల్వే కోర్సెస్ అంటే మీ యొక్క ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉంటుందండి. సపరేట్ ఎగ్జామ్ కోర్సెస్ అది నెక్స్ట్ ఇయర్ పెట్టినా కానీ అప్పటి వరకు ఉంటుంది. ఓకే? సో క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో కొన్నే ఉన్నాయి ఏంటి అని ఇబ్బంది పడకుండా ప్రిపేర్ అవుతూ ఉండండి. మీకు ఎగ్జామ్ బిఫోర్ 2.5 months ముందే అంత అయిపోతుంది. ఓకే? లాస్ట్ 2.5 months కేవలం రివిజన్గా పెట్టుకోవచ్చు. సో ఈరోజు డే 1 రైల్వే ఎన్టీపీసీ వాళ్ళు నెంబర్ సిస్టమ్ చదవండి. దాంతోపాటు కోడింగ్, డీకోడింగ్ చదవండి. గ్లోబ్ చదవండి. అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా 2 or 3 days కూడా చదవాల్సి ఉంటుంది. సో నెంబర్ సిస్టమ్ 3 days చదవండి. అంటే డే 1, డే 2, డే 3. కోడింగ్, డీకోడింగ్ కూడా డే 1, డే 2, డే 3 చదవండి. గ్లోబ్ ఈరోజు కంప్లీట్ చేసేయండి. ఓకే? అండ్ గ్రూప్ డి వాళ్ళు కూడా సేమ్ నెంబర్ సిస్టమ్, కోడింగ్, డీకోడింగ్, గ్లోబ్ చదవండి. ఆర్పిఎఫ్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ వాళ్ళు కూడా నెంబర్ సిస్టమ్, కోడింగ్, డీకోడింగ్, గ్లోబ్ చదవండి. ఓకే? సో ఏఎల్పి సిబిటి 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కనుక యువర్ డైలీ టార్గెట్ స్టార్ట్స్ ఫ్రమ్ Feb 1, 2024. అంటే రేపటి నుండి మీరు ఒకవేళ వీడియోస్ మధ్యలో నుండి చూసినా కానీ ఈరోజు వీడియో నుండి మీరు స్టార్ట్ చేయండి. అండ్ అరిథమెటిక్, నెంబర్ సిస్టమ్, రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, ఫిజిక్స్లో డిస్టెన్స్ మరియు డిస్ప్లేస్మెంట్ అంటే దూరము మరియు స్థానభ్రంశంకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి, దూరం అంటే ఏంటి, స్థానభ్రంశం అంటే ఏంటి, ఏది సదిశ రాశి, ఏది అదిశ రాశి, ఓకేనా, వాటి యొక్క ప్రమాణాలు ఏంటి, ఇవంతా కూడా తెలుసుకోవాలి. అండ్ గ్లోబ్లో వచ్చేసి అక్షాంశాలు అంటే ఏంటి, రేఖాంశాలు అంటే ఏంటి, కర్కట రేఖ అంటే ఏంటి, మకర రేఖ అంటే ఏంటి, మెరిడియన్ రేఖ అంటే ఏంటి, ఈ 3 రేఖలు అక్షాంశాలు, అక్షాంశాలకు రేఖాంశాలకు డిఫరెన్సెస్ ఏంటి, కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ, ఈ 3 ఖండాలు ఏంటి, ఇందులో భారతదేశం గుండా ఏ రేఖ పోతూ ఉంది,
ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, పైన చదవడం కాదు. ఓకేనా? మీరు మైండ్ సెట్ మార్చుకోండి. ఇట్లా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆ పీడిఎఫ్లు తీసుకొని చదవడం మానేయండి. ఇప్పటికైనా టెక్స్ట్ బుక్లు తీయండి, గూగుల్ చేయండి, క్లాసెస్ వినండి. అక్షాంశాలు అంటే గ్లోబ్కి అడ్డంగా ఉన్న వాటిని, అక్షాంశాలు అనగా ఏంటి అంటే కింద ఆప్షన్స్లో ఉంటాయి, గ్లోబ్ అడ్డంగా ఉన్న వాటిని, నిలువుగా ఉన్న వాటిని, ఇట్లాంటివి మానేయండి. ఆప్షన్స్ని పట్టుకొని చదివే పద్ధతి మానేయండి. పరిస్థితులు మారాయి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఎవడైతే సబ్జెక్ట్ చదువుతాడో వాడు క్రాక్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్ పురస్కారాలు చదవండి. 2024లో వచ్చినాయి చదవండి. ఎందుకంటే మనకి ఏఎల్పి సిబిటి 1లో కరెంట్ అఫైర్స్, జీకే అండ్ సోషల్కి సంబంధించి చాలా తక్కువ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. రఫ్గా 10-12 అంతే మార్క్స్. సో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అరిథమెటిక్, రీజనింగ్ అండ్ ఫిజిక్స్. ఓకేనా? సో ఈ విధంగా చదివితే డెఫినెట్లీ సక్సెస్ అనేది సాధిస్తారు. మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు చెప్పేది ఒకటే, ఇలా చెప్పేవాళ్ళు ఉండరు. మీరు క్లాసెస్ మాత్రమే నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. దయచేసి లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీడియోని. ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clockకి వీడియో కోసం ఎదురు చూడండి. ఓకేనా? సో వీటికి సంబంధించిన ప్రశ్నలు నేను రేపు అడుగుతాను, రేపటి వీడియోలో. అప్పుడు మీరు వాటికి ఖచ్చితంగా ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మన కోసం కాదు కదా, ఆయన యాప్ ప్రమోట్ చేసుకోవడానికి వీడియోలు చేసుకుంటున్నాడు అంటే అనుకోవచ్చు, తప్పేం లేదు. బట్ మీరు ఒకటి ఆలోచించాలి, జాబ్ ఉన్న నేనే ఇంకా చేయాలి, ఇంకా కష్టపడాలనే ఆలోచనతో నేను ఇంత టైం ఎఫర్ట్ చేసినప్పుడు, జాబ్ లేని మీరు, జాబ్ కొరకు ప్రయత్నించే మీరు ఇంకెంత ఎఫర్ట్ పెట్టాలి? అదొకసారి ఆలోచించుకోండి మీ మనసుకి. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.